హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనమలు బొమ్మరాళ్ళు. ఏంటో చెప్పు అని చిన్నప్పుడు అడిగే పొడుపు కథ గుర్తుకొస్తుంది కదా. పనసపండు గురించి మాట్లాడుకుంటే ఈ వీడియోలో పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పనసకాయ ముక్కలు శుభ్రంగా కడగాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు పోసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి నీళ్లు కాగుతున్నప్పుడు పనస ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ఆయిల్లో వేపుకోవాలి. తర్వాత నీరు వంపేసి ముక్కలు ప్యాన్లో వేసుకుని బిర్యానీ మసాలా 1 స్పూను, 2 to 3 స్పూన్స్ ధనియాల పౌడరు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, కొంచెం ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 3 స్పూన్స్ పెరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 లవంగాలు, చిన్న చెక్క ముక్క, 2 యాలకులు, 5 to 6 మిరియాలు కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి ఈ మసాలా ఉడకడానికి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈలోపు ఒక గిన్నెలో 2 గ్లాసులు రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి నీరు పోసి నానబెట్టాలి. పనసకాయ ముక్కలు కర్రీ మూత తీసి కలిపి ఒక టమోటా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కర్రీ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికాక కర్రీ పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి స్టవ్ మీద పెట్టాలి. కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వెయ్యాలి. 4 to 5 లవంగాలు, చిన్న చెక్క ముక్క, 1 స్టార్ అనాస, 2 యాలకులు, 5 to 6 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ మసాలా పౌడరు కూడా వాటర్లో వేయాలి. వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం వేయాలి. బియ్యం 70% కుక్ అయ్యాక నీరు వంపేయాలి. బాణలి స్టవ్ మీద పెట్టి 2 స్పూన్స్ నెయ్యి, 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం కర్రీ వేసి పైన రైస్ వేయాలి. మరలా మిగతా కర్రీ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్, కొంచెం ఆయిల్ వేసి మిగిలిన అన్నం పైన వేసేయాలి. తర్వాత వేపుకున్న జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ పౌడర్, కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టే ముందు పసుపులో కొంచెం వాటర్ కలిపి వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. మూత పెట్టి పైన కొంచెం వెయిట్ పెడితే ఆవిరిపోదు. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకో 10 నిమిషాలు తర్వాత మూత తీసి కలిపి సర్వ్ చేయడమే. పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెట్టకూడదు కాబట్టి ఈ బిర్యానీ పెడతారు. అచ్చు నాన్ వెజ్ లాగే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేస్తారా?